మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అకాల వర్షాలు జాతీయ రహదారిని ముంచెత్తాయి. విజయవాడ హైదరాబాద్ 65 నెంబర్ జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రస్తుతం రామపురం ఎక్స్ రోడ్డు నల్లబండగూడెం వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా వరద నీరు హైవేపై చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు ట్రాఫిక్ కూడా ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే పోలీసులు సూర్యాపేటకు సంబంధించిన పోలీసులు ట్రాఫిక్ ని దారి మళ్లింపు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ట్రాఫిక్ ని ఎలా మళ్లిస్తున్నారు? ముఖ్య గమనిక ప్రయాణికులకి అందరికీ, తర్వాత ఎవరైతే వాహనాలు వేసుకుని విజయవాడ వెళ్లే వాళ్ళందరికీ, విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయే వాళ్ళందరికీ ముఖ్య గమనిక ఏంటంటే నిన్న నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా జల దిగ్భ్రాంతంతో ఏరియా అంతా ఇదైపోయింది. మనకి దగ్గరలో ఉన్న పాలేరు కూడా విపరీతంగా వర్షం వాటర్ కి మొత్తం ఎక్కువైపోయి మనకెళ్ళి కూడా ప్రవహిస్తున్నది. దానివల్ల మనకి నల్లబండగూడెం దగ్గర మొత్తం రెండు వైపులా రోడ్డు నేషనల్ హైవే రెండు వైపులా కూడా వాటర్ జామ్ అయిపోయి ఎటు పోవడానికి ఆస్కారం లేక మొత్తం వెహికల్స్ అని ఇక్కడ ఆగిపోయే పరిస్థితి. కనుక దయచేసి ఎవరు కూడా ప్రయాణికులు విజయవాడ నుంచి హైదరాబాద్ గానీ, హైదరాబాద్ నుంచి విజయవాడ గానీ పోవడానికి మీ యొక్క ప్రోగ్రామ్స్ ఏమంటే పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది చాలా టైం పడుతుంది. మళ్ళీ కూడా వెదర్ కూడా ఇంకా మబ్బులు బాగా పట్టి ఉన్నాయి. దయచేసి మళ్ళీ వర్షం పడే అవకాశం ఉంది కనుక ఎట్టి పరిస్థితిలో మీ ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది ముఖ్యంగా పోలీసులు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా హైవే పైన వరద ఉధృతి పెరుగుతా ఉంది కాబట్టి ఇటు ఖమ్మం పాలేరు రిజర్వాయర్ నుంచి వస్తున్న వరద హైవే పైకి వస్తుంది కాబట్టి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో వాహనాలు రిస్క్ చేయకుండా తమ ప్రయాణాలు అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దు. ఒకవేళ ప్రయాణించిన వాళ్ళు వేరే రహదారులు హైవే పై కాకుండా వేరే రహదారులు ఆల్టర్నేట్ చూసుకోవాలని కూడా పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడతారు.